మంచు విష్ణు అండ్ ప్రభాస్ గారి కాంబినేషన్‌లో వచ్చిన 'కన్నప్ప', 'థగ్ లైఫ్', 'భైరవం', 'కుబేర' ఈ మూవీసే కాకుండా ఇంకా కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. ఈ అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో ఫస్ట్ మూవీ అప్డేట్స్ ఆల్ ఇండియా ర్యాంకర్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ నుంచి రీసెంట్‌గానే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయింది యూట్యూబ్‌లో. మనకి ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ వచ్చేసి మనకైతే జూలై 3 నుంచి మనకి ఈటీవీ యాప్లో డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ప్రియమణి గారు హీరోయిన్గా యాక్ట్ చేసిన గుడ్ వైఫ్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూలై 4 అయితే కన్ఫామ్గా అయితే గుడ్ వైఫ్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శంభు, కమల్ హాసన్, త్రిష గారి కాంబినేషన్లో వచ్చిన థగ్ లైఫ్ మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ జూలై 4 అయితే కన్ఫామ్గా అయితే మనకు థగ్ లైఫ్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో థగ్ లైఫ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే మనకు జూలై 4 అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఆది పినిశెట్టి శెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన శబ్దం మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్స్ అయితే దాదాపుగా అయితే 4-5 మంత్స్ అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ కోసం అయితే చాలామంది ఇది ఎగరగానే ఇది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు ఆహ్వాలి తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే సడన్గా అయితే మనకు ఎప్పుడు అయినా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ అయితే మనకు సడన్ ప్రీమియర్ అయితే అవుతుంది. వాళ్ళు ఎటువంటి డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయకుండా సడన్గా అయితే మనకు రిలీజ్ అయితే చేసేస్తారు. సో నెక్స్ట్ మంత్ నుంచి అయితే పక్కాగా అయితే హాల్లో అయితే మనకు ఆది పినిశెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన శబ్దం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ భైరవం మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోస్గా వచ్చేసి మనకు నారా రోహిత్ అండ్ మంచు మనోజ్ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు యాక్చువల్గా ఈ మూవీ అయితే మనకు జూన్ 27న అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ కొన్ని కారణాల చేత అయితే ఈ మూవీని అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ప్రజెంట్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు G5 వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే కన్ఫామ్గా అయితే జూలై 4 నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కుబేరా మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోస్గా వచ్చేసి మనకు నాగార్జున అండ్ ధనుష్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ మూవీ మనకు థియేటర్లో మనకి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు నెక్స్ట్ మంత్ 3rd వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. జూలై 3rd వీక్ నుంచి కుబేరా మూవీ అయితే కన్ఫామ్గా అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో కుబేరా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే నెక్స్ట్ మంత్ 3rd వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 8 వసంతాలు మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్లో మంచి టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూలై 18 నుంచి అయితే పక్కాగా అయితే మనకు 8 వసంతాలు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే 8 వసంతాలు మూవీ వచ్చేసి జూలై 18 నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ కన్నప్ప మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే మంచు విష్ణు గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. మన ప్రభాస్ గారు అయితే ఒక లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు అండ్ చాలామంది యాక్టర్స్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మనకి థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. మనకు ఫ్లాప్ టాక్ అయితే నడుస్తుంది అయితే మూవీ థియేటర్లోకి వచ్చేసి. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి ఎట్లాగో మనకు 1 మంత్ అగ్రిమెంట్ అనేది రాసుకున్నారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జూలై లాస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మూవీ మనకి థియేటర్ ఫ్లాప్ టాక్ అయితే నడుస్తుంది. సో ఈ మూవీని నేను రీసెంట్గానే చూశాను. సో రివ్యూ వీడియో కూడా అప్లోడ్ అయితే చేశాను. సో మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో మీకు నచ్చితే కానీ చూడడానికి అయితే వెళ్ళండి. సో ఈ మూవీ అయితే మనకు చాలా యావరేజ్గా అయితే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అసలు డౌన్లో అయితే నడుస్తుంది. సెకండ్ హాఫ్ మనకు ప్రభాస్ వచ్చిన సీన్స్ నుంచి అయితే మూవీ అయితే చాలా బాగుంటుంది. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ప్రభాస్ అన్న యాక్టింగ్ అండ్ ప్రభాస్ అన్న వచ్చి యాక్ట్ చేయడంతో ఈ మూవీ పైన ఎంత బజ్ అయితే ఉంది. అందుకే ఈ మూవీ ఓటీటీలోకి అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఎగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియోని ఇక్కడ దాకా చూసారంటే తప్పకుండా ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నా పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.